మీరు దాదాపు 40 సంవత్సరాలు బ్యూరోక్రాట్‌గా హ్మ్. చాలామంది ముఖ్యమంత్రులు చూసారు, పరిపాలన చూసారు. రాజకీయ పార్టీలు ఓడిపోవడం, గెలవడం కామన్. సరే అభివృద్ధి చేసినా, సంక్షేమాలు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఓడిపోయిన సందర్భాలు. బట్ ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డిది ఓటమి కాదు, పరాభవం. అదే అండి. హౌ వి వ్యూ ఇట్ అనేది. డెఫినిట్‌గా 130, 151 సీట్లతోటి గెలిచినటువంటి ఒక వేవ్‌లాగా గెలిచినటువంటి పార్టీ అంత దారుణంగా 10 సీట్లకు పడిపోవటం అనేదంటే సర్టన్లీ ఇట్స్ ఎ హ్యూమిలియేషన్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అదే కారణాలు తెలుసుకుని దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకుంటే డెఫినెట్‌గా ఫ్యూచర్ ఉంటుందండి. ఇప్పుడు తమిళనాడులో కూడా మనం ఎన్నోసార్లు చూసినాం. సింగిల్ డిజిట్‌లో కూడా జయలలిత, కరుణానిధి వాళ్ళు సఫర్ అవ్వటం, మళ్ళీ వెంటనే రివైవ్ కావటం. ఎందుకంటే నేను పోయినసారి కూడా ఎక్కడో చెప్పాను, పెర్ఫార్మెన్స్ కంటే కూడా ఈ మధ్యకాలంలో చూసినటువంటి చాలా ఎలక్షన్లో నెగటివిజం మీద ఎక్కువ పోతున్నారు. అంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకత అది ఎందుకు వస్తుంది ఏమిటి అది పక్కన పెడితే, వ్యతిరేకత ఇట్ ఈస్ మేకింగ్ మోర్ వాట్ ఐ కెన్ సే సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ దాన్ పర్సీ పాజిటివ్ కంట్రిబ్యూషన్. అంటే ఎవరు గెలిచినా ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి గెలుస్తున్నారు తప్పితే పాత ప్రభుత్వాలకు రిజెక్షన్ తప్ప కొత్త ప్రభుత్వాలకు సెలక్షన్ కాదు. కాదు. ఆల్టర్నేటివ్ లేదు అనే పద్ధతిలో, సరే ఈయన ముందు పోగొట్టాలి, ఆల్టర్నేటివ్ ఎవరుంటే వాళ్ళకి వేద్దాము అనే పద్ధతిలోనే ఎలక్షన్లు జరుగుతున్నట్లు అనిపిస్తుంది. సో ఇట్ ఈస్ జగన్మోహన్ రెడ్డిస్ రిజెక్షన్. అదేనండి, ఆ గవర్నమెంట్ వద్దనుకున్నారు. అంటే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి అని కాకపోయినా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని వద్దనుకున్నారు. అది కారణాలు అనేది అదే అండి జాగ్రత్తగా అన్వేషించవలసింది. బట్ ఐ కెన్ ఓన్లీ సే, ఇందాక నేను చెప్పినట్లు మనం మంచి చేస్తే గెలుస్తాము అనే గ్యారంటీ అయితే చరిత్ర ఎప్పుడు ఇవ్వలేదండి. ఓకే. దేర్ వర్ మెనీ ఇన్స్టెన్సెస్. చాలా డేంజరస్ ఇది కదా. ప్రభుత్వాలు మంచి చేయాల్సిన అవసరమే లేదు గెలవడానికి అని ఆలోచించే పరిస్థితిలోకి వెళ్ళిపోతాయేమో. మంచి కాకుండా ఇంకా చాలా అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ మేకింగ్ ఇంపార్టెన్స్ అండి. రైట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కాడి నుంచి అన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ప్రభుత్వాన్ని ప్రతి ఇంటి దాకా తీసిపోయి వాలంటీర్లను సచివాలయాన్ని పెట్టిన జగన్మోహన్ రెడ్డి పార్టీని మాత్రం అలా మేనేజ్ చేసుకోలేకపోయాడు, మెయింటైన్ చేయలేకపోయాడు అని అనిపించిందా? అంటే మనం పార్టీ వెంక అసలు చూడలేదు, మన రాజకీయం తెలియదు కాబట్టి. బట్ ఇప్పుడు కొద్దిగా మనము ఇంట్రాస్పెక్షన్ చేస్తే ఎక్కడో అది కూడా లోపం కనిపిస్తుంది. ఎందుకంటే మనం కలిసిన వాళ్ళు, పార్టీ కార్యకర్తలు అంతా చెప్తుంటే మమ్మల్ని అందరిని పట్టించుకోలేదు అనే భావం వాళ్ళలో కొంచెం ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తుంది. అది సో అక్కడెక్కడో కూడా కొంచెం అది కూడా డెఫినెట్గా కంట్రిబ్యూట్ చేసి ఉండొచ్చు. సో ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఫస్ట్ టర్మ్ గెలిచిన తర్వాత ఆయన అద్భుతమైన స్కీములు పెట్టారు. అప్పుడు ఎవరు ఆలోచించినవి, ఏది ఫీజు రీయింబర్స్మెంట్లు, రైతులకు ఫ్రీ కరెంట్, అంతకుముందు ఊహించింది, జలయజ్ఞం, అంతే రైతులకు అంత ఫోకస్ ఇచ్చి వేలాది కోట్లు ఖర్చు పెడతామని, ఆరోగ్యశ్రీ ఇన్ని పెట్టారు కదా. పెట్టినా కూడా ఆ నెక్స్ట్ ఎలక్షన్లో అన్ని పాజిటివ్ పనులు చేసి కూడా బొటాబొటి అది ఆయన పార్టీని అది చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయబట్టి అంత దూరం వచ్చారు. అది అప్పుడైతే ఇంకా కొంతమందితో ఇంకా పొత్తులు పెట్టుకున్నట్లుంది. అవును, మిగతా మహాకూటమి చిరంజీవి పక్క ఫ్యాక్టరీ. ఎగ్జాక్ట్లీ అండి. అట్లా చాలా ట్రై చేసినా కూడా అది జరిగింది. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సో మనం చేసే మంచి చేయాలి, గవర్నమెంట్ ఉందని కదా, మంచి ఒక్కటే కూడా గెలవటానికి సరిపోదు. ఈ మనకున్నటువంటి ఎలక్ట్రల్ పాలిటిక్స్లో సమ్ అదర్ స్ట్రాటజీస్, సమ్ అదర్ మేనేజ్మెంట్స్ ఆల్సో ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనేది ఒకటి అర్థమవుతుందండి మనకి. చాలా పెద్ద విమర్శ జగన్మోహన్ రెడ్డి సర్కార్ పైన చాలాసార్లు మీరు అడ్రస్ చేసి ఉంటారు దాన్ని. 40 మంది సలహాదారులను పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అవును, ఎవరి సలహాలు విన్నారో లేదో తెలియదు. 40 మంది 32 మంది ఉన్నారు, సబ్స్టాన్షియల్ నెంబర్ ఉన్నారు, మోర్ దాన్ క్యాబినెట్ ఉన్నారు. కరెక్ట్. ఎవరి సలహాలు తీసుకున్నారు తీసుకోలేదు, ఇంతమంది సలహాలు ఎక్కువైపోయి ఆయన ఎవరిది పాటించాలో తెలియక డెసిషన్స్ తీసుకున్నారేమో అని. ఈ సలహాదారుల రోలు, సలహాదారులకు సంబంధించిన నంబరు కూడా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించలా ప్రభుత్వం పైన?
ఐ డోంట్ థింక్ అని కామన్ మ్యాన్కి అక్కడ ఎవరు అడ్వైజర్ ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది ఓటర్కి తెలుస్తుంది అని చెప్పి నేను అనుకోనండి. తెలియదు కానీ ఇటువంటి ఒక ప్రచారం మొత్తం డబ్బులు తీసిపోయి సలహాదారులకి జీతాల రూపంలో ఇచ్చేస్తున్నాడు అనే ప్రచారం ఎంత సిగ్నిఫికెంట్ అమౌంట్ అండి. ఒక బహుశా పోలవరం ప్రాజెక్టు కోసము ఈయన బస్సులు పెట్టిన ఖర్చు ఉండదు. సలహాదారులు అందరూ కలిపితే ఆయన ప్రాజెక్టు పూర్తి కాకుండానే బస్సులు పెట్టి ఫ్రీగా భోజనాలు పెట్టి చేసిన, ఎందుకంటే ఆ బిల్లులని తర్వాత వచ్చిన గవర్నమెంట్ క్లియర్ చేయాల్సి వచ్చింది ఆర్టీసీకి. అంత ఖర్చు అయ్యి ఉండదండి దానికి. దట్ ఈజ్ నాట్ వెరీ ఇంపార్టెంట్. బట్ నేను అనుకోవటం ఎక్కువ మంది సలహాదారులను ఆయన పెట్టేటప్పుడు కూడా వాళ్ళకి ఏదో సలహాలు ఇస్తారని ఆశించి పెట్టలేదు అనేది నేను అనుకుంటానండి. బేసికల్గా చాలామంది రిహాబిలిటేషన్ చేయటం కోసం పొలిటికల్గా వాళ్ళకి ఏం పోస్టులు ఇవ్వలేక ఆయనకి అంతకుముందు ఆ పార్టీకి ఆయన గెలవటానికి కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి చాలామందిని అట్లా రీహాబిలిటేట్ చేసినట్టుంది. ట్రూ అలా చూస్తే అది ఏదైనా ఇటువంటి ఏ గవర్నమెంట్లో అయినా జరుగుతూనే ఉన్నాయని. అంతకుముందు కూడా కన్సల్టెన్సీల పేరుతో విపరీతం ఖర్చు పెట్టాము. ఓన్లీ పదాలు మారుస్తున్నాను తప్పితే ఇది ఒక గవర్నమెంట్లు ఇటువంటి పనులు చేస్తూనే పోతున్నాయని. అంతకుముందు మేము ఎప్పుడు చూడలేదు కదా, స్టేట్ డివైడ్ కాకముందు ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు లేదండి. ఇట్లా కన్సల్టెంట్లు సలహాదారులు ఇటువంటివి ఎప్పుడు లేవు కదా. ఇవన్నీ కొత్తగా అలవాటు అయిపోయింది. పోయిన గవర్నమెంట్ కన్సల్టెన్సీల పేరుతో ప్రధాని కన్సల్టెన్సీ పెట్టుకుంది కాబట్టి ఈయన అడ్వైజర్ అని చెప్పి పెట్టారన్నమాట. పొలిటికల్గా వచ్చేసరికి సజ్జల గారు వాళ్ళు కొంతమంది పబ్లిక్ అఫైర్స్ వాళ్ళు అడ్వైజర్స్ యాక్టివ్గా. మిగతాది ఏంటంటే ఎవరు అడిగితే సలహా ఇవ్వటం లేకపోతే లేదు, అంతే కదండి. ఇప్పుడు మన లిమిటెడ్ రోల్, మీకు ఫలానా సబ్జెక్ట్స్ మీరు అడిగినప్పుడు సలహా ఇవ్వండి అంటే ఇవ్వటం, డిజిగ్నేషన్ ఏదైనా కావచ్చు, అడిగితే సలహా ఇవ్వటం లేకపోతే లేదు. ఆ స్థాయిలో కూడా కొంతమంది ఉన్నట్లేదు, అడ్వైజ్ ఇచ్చే స్థాయిలో కూడా ఉన్నట్లేదు. అలా చాలా వ్యవస్థలు పెద్దగా ఎఫెక్టివ్గా పనిచేయలేదు. సో మీరు ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడారా? నేను కలిసాను. కలిసారా? ఏంటి ఆయన? లేదు, నేనంటే థ్యాంక్స్ చెప్పడానికి కలిసినాను. బేసిక్గా ఇట్లా హైదరాబాద్ వెళ్తున్నాను సార్ అని. అదే ఆయన షాక్లో ఉన్నారు అప్పుడు. నేను కలిసింది ఎప్పుడు 6th అండి, 4th ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి, 6th కలిసాను. ఇట్లా హైదరాబాద్ వెళ్తున్నాను అంటే హీ వాజ్ ఇన్ ఎ షాక్. ఏంటన్నా అసలు అర్థం కావట్లేదు, మనం ఎంత చేసినాము, ఎందుకు ఓడిపోయామో నాకు అర్థం కావట్లేదు అని ఆ షాక్లో ఉన్నారండి అప్పుడు. ఇంకా తర్వాత నేను కలవలేదు, నేను ఇక్కడికి వచ్చి నా సొంత పనుల్లో పడిపోయాను, విజయ్ అయిపోయాను. సో షాక్ కదా అంటే ఆయన గెలుపుపోయినా పోయినసారి కంటే ఎక్కువ నంబర్ వస్తుంది అని చాలా ధీమాగా ఉన్న వ్యక్తి. అదే అందుట్లో అంత తక్కువ నంబరు అనే తల్లికి డెఫినెట్గా అంటే ఈ కన్సెప్చువల్లీ ఎక్కడో ఈవెంట్ రాంగ్ అనేది వస్తుంది. కానీ నేను ఇందాక అన్నట్లు మనం మంచి పని చేసినా గెలవలేము అనేది నాకు తెలిసి చాలామందికి తెలియకపోవచ్చు. ఆయనకు కూడా తెలుసలేదు, నాకు తెలియదు. అదే అన్న, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి నాతో అన్నారు, అగ్రికల్చర్ కమిషనర్ ఉన్నప్పుడు, ఇట్లా గెలుపు ఓటమి అనేది వన్ సైడెడ్గా ఎప్పుడు ఉండదు అప్పుడు అంటాం అన్నమాట. ప్రతి గ్రామంలో 2 గ్రూపులు ఉంటాయి. ఈ గ్రూప్ ఇటు ఉంటే ఆ గ్రూప్ అటు ఉండాల్సిందే. మనం మంచి పని చేసినాము, ఊరు డెవలప్ చేసినామని 2 గ్రూపులు కలిసే ప్రసక్తే ఉండదు. ప్రాక్టికల్ రాజకీయం అని ఆయన అప్పుడే అంటుండేవారు. సో అటువంటి వాళ్ళకి బహుశా కొంత తెలుసు, అనుభవం మీద ఇవన్నీ జరుగుతాయి. ఇది నేను చెప్పిన సిఆర్పి వర్కర్లు కూడా ఆయనే ఒకసారి గుర్తు చేశారు. చూడు, మనం ఏదో చేస్తే డెఫినెట్గా ఆదరిస్తారనేది అది మన భ్రమ తప్పితే అది ఉండదు. క్లారిటీ ఉంది, హీ నోస్ వాట్ ఈజ్ వాట్ అనేది ఆయనకి తెలుసు అండి అది. సో అట్లా అనుభవం మీద బొత్స గారికి ఇటువంటి వాళ్ళకి కూడా తెలిసేమో, మనం మంచి పని చేసినంత మాత్రం చేస్తే గెలుస్తామని గ్యారంటీ లేదు. అంతే. సో వీళ్ళు ఎప్పుడైతే ఆ యాంగిల్ ఆలోచించలేదో, డెఫినెట్గా మనం మంచి చేసాం కాబట్టి మనకు ఎందుకు వేయరు అని అనుకుని ఉంటారో వాళ్ళకి పెద్ద షాక్ అండి. మిగతా వాళ్ళకి ఓకే మనం అంత పెద్ద ఎత్తున ఊహించలేదు కానీ ఎస్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అనేది వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అండి. జనరల్గా కొంచెం అవి చూసిన వాళ్ళమే, ఎన్నో ఎలక్షన్లు చూసిన వాళ్ళకి. సో దాన్ని మనం ఇంట్రాస్పెక్షన్ చేసుకుని వేర్ వీ వెంట్ రాంగ్, వాట్ వెంట్ రాంగ్ అనేది చేసుకుని మనం
ముందుకు వెళ్ళగలిగితే డెఫినెట్గా మళ్ళీ ఈ గవర్నమెంట్ మీద నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ ఉండదు. కాబట్టి ఎందుకంటే ఆల్రెడీ పీక్లోకి వెళ్ళారు, అక్కడి నుంచి ఇంకా పడిపోవటం తప్పితే ఇంకా పైకి వెళ్ళడానికి ఏమి ఉండదు కదా. ఏంటన్నా ఇది కష్టం కదా. అదే సో ఇదే ప్రాబ్లం వస్తుంది డెఫినెట్గా. ఇక అక్కడి నుంచి తగ్గటం తప్పితే పెరగటం అనేది ఉండదు కదా. సో అప్పటి వరకు మీరు ఏదన్నా కరెక్షన్లు చేసుకుని మంచి రైట్ డైరెక్షన్లో వెళ్ళగలిగితే డెఫినెట్గా తమిళనాడులో లాగానే ఒకసారి అటు ఒకసారి ఇటు ఇట్లా కొడుతూ ఉంటారు. అది దట్స్ ట్రూ.